హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్కిల్ తెలుగు. నా పేరు చౌడారపు సూర్యదీప్. అంతర్జాతీయ రాజకీయాల్లో ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా ఉంది హార్ముజ్ జలసంధి. అయితే ఈ హార్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ తీసుకున్నటువంటి ఒక నిర్ణయము అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని దెబ్బతీసేలాగా కనిపిస్తోంది. అయితే ఇరాన్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏంటి, పెట్రో డాలర్కి పెట్రో యువాన్కి మధ్యలో తేడా ఏంటి, చైనా హస్తం ఉందా, భారత్కి ఉండేటటువంటి ఛాలెంజ్ ఏంటి, ఇలాంటి విషయాల్ని ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నాం. ముందుగా ఈ యొక్క హార్ముజ్ జలసంధి యొక్క పాత్రను మనం చూసినట్టయితే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చమురు వ్యాపారంలో ఈ యొక్క హార్ముజ్ జలసంధికి 20% వాటా ఉంది. అంటే గల్ఫ్ దేశాల నుండి ఏదైతే ముడి చమురు క్రూడ్ ఆయిల్ ఇతర దేశాలకి ఎగుమతవుతూ ఉంటుందో దాంట్లో మొత్తం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చమురు వ్యాపారంలో ఆ 20% వ్యాపారం అంతా కూడా ఈ జలసంధి గుండానే జరుగుతూ ఉంటుందన్నమాట. సో అయితే ఈ హార్ముజ్ జలసంధి అనేది ఇరాన్ నియంత్రణలో ఉంది. సో ఏవైతే చమురు ఓడలు ఈ హార్ముజ్ జలసంధిని దాటుతాయో అవి ఇరాన్కి ఇన్ని రోజులు కూడా డాలర్ల రూపంలో చెల్లింపులు చేస్తూ ఉండేవి. అయితే ఇరాన్ ఇప్పుడు పెట్టినటువంటి కొత్త నిబంధన ఏంటంటే ఈ చమురు ఓడలు చైనా కరెన్సీ అయినటువంటి యువాన్లలో మాత్రమే చెల్లింపులు జరపాలని చెప్పేసి కొత్తగా ఇరాన్ నిర్ణయం తీసుకుందనమాట. అయితే మనం చూసినట్టుగా ఇక్కడ ఈ ఏరియాలో యుద్ధం జరుగుతుంది కాబట్టి అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేయడము, ఇరాన్ కూడా ప్రతిస్పందించడము, దాంట్లో భాగంగా ఇది కూడా ఒక స్టెప్గా మనం పరిగణించాల్సి ఉంటుంది. అయితే అమెరికా పైన ఇరాను ఒక ఆర్థిక యుద్ధాన్ని ప్రకటించినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ యొక్క చమురు ఓడల్ని చేసే చెల్లింపులు యువాన్ల రూపంలో ఈ ఇరాన్ ఏదైతే తీసుకుంటుందో దానివల్ల డాలర్కు ఉన్నటువంటి డిమాండ్ అనేది ప్రపంచవ్యాప్తంగా పడిపోతుంది. సో డీడాలరైజేషన్లో ఇది ఒక భాగంగా మనం చెప్పవచ్చును. సో అయితే తర్వాత జరిగేటటువంటి పరిస్థితులు ఏంటి, తర్వాత జరిగేటటువంటి పరిణామాలు ఏంటనేది మనం పరిశీలించినట్టయితే ముందుగా పెట్రో డాలర్కి పెట్రో యువాన్కి మధ్యలో మనం ఇప్పుడు తేడా చూడాలి. 1970 నుండి కూడా ఏదైతే అంతర్జాతీయంగా చమురుడు కొంటున్నారో ఆ చమురుని కొనడానికి, క్రూడ్ ఆయిల్ని కొనడానికి డాలర్ల రూపంలోనే అన్ని దేశాలు చెల్లింపులు జరుపుతూ ఉన్నాయి. కాబట్టి అన్ని దేశాలు కూడా తమ దగ్గర డాలర్లను నిల్వ ఉంచుకుంటున్నాయి. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఇరాన్ ఏదైతే కొత్త నిర్ణయం తీసుకుందో దానివల్ల ఈ పరిస్థితులు మార్పులు రాబోతున్నాయి. సో 1970 నుండి ఏదైతే డాలర్లలో చెల్లింపులు జరుపుతూ ఉన్నామో దానివల్ల అమెరికా యొక్క శక్తి కూడా సో అమితంగా పెరిగిపోయింది. అందువల్లే ఇతర దేశాలపైన అమెరికా ఆర్థిక ఆంక్షలు పెట్టడము, అంటే శాంక్షన్ విధించడం అంటూ జరుగుతూ వస్తుంది. ఇప్పుడు డాలర్ విలువ అనేది పడిపోతే అమెరికాకి అలా ఆంక్షలు విధించేటటువంటి శక్తి అనేది తగ్గిపోతుందన్నమాట. మరోవైపు ఇక్కడ యువాన్ని కనుక పరిశీలించినట్టయితే, పెట్రో యువాన్ని కనుక పరిశీలించినట్టయితే ఇది పూర్తిగా ఇప్పుడు ఇరాన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నటువంటి కాన్సెప్ట్ వల్ల సో 20% ఏదైతే చమురు రవాణాలో 20% పాత్ర ఉన్నటువంటి హార్ముజ్ జలసంధి నుండి ఒక కొత్త రకమైనటువంటి ప్రక్రియ మొదలు కాబోతుందని మనం ఇప్పుడు పరిశీలించవచ్చు. సో ఇక్కడ మనము గమనించినట్టయితే గ్లోబల్ పవర్ షిఫ్ట్ కూడా ఒకసారి మనం చూడాలి. ఇప్పటి వరకు కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ డాలర్ ఆధిపత్యం వల్ల ఎంతో శక్తిని కలిగి ఉందని చెప్పేసి ఇప్పుడు మనం చూసాం. ప్రస్తుతము ఈ యొక్క నిర్ణయంలో మనకి చైనా హస్తము స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇరాన్ ఎప్పుడైతే చైనా కరెన్సీ అయినటువంటి యువాన్ల రూపంలో చెల్లింపులు జరపమని అడిగిందో దీనివల్ల చైనా కరెన్సీ అనేది బలపడడం జరుగుతుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఒకవేళ యువాన్ వైపు కనుక మద్దతు చూపినట్టయితే అమెరికన్ డాలర్ విలువ చాలా వరకు పడిపోయి అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద చాలా ఎక్కువగా ప్రభావం పడేటటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉందన్నమాట. అయితే ఇక్కడ అతిపెద్ద క్వశ్చన్ ఏంటంటే ఇండియా గురించి. సో కాబట్టి ఇక్కడ ఇండియా, భారతదేశం కూడా ఇప్పటి వరకు క్రూడ్ ఆయిల్ గురించి డాలర్లలోనే అందరిలాగే చెల్లింపులు చేస్తూ వస్తుంది. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి బిగ్ క్వశ్చన్ ఏంటంటే ఇరాన్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల ఒకవైపు ఇరాన్ అడిగినటువంటి యువాన్ల రూపంలో చెల్లింపులు జరపాలా, లేకపోతే యుఎస్ డాలర్ వైపు మొగ్గు చూపాలా, సో ఈ విషయంలో ఇండియా ఏమైనా కృషి చేయాలనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. ఏదేమైనప్పటికీ కూడా హార్ముజ్ జలసంధి అనేది ఇరాన్ నియంత్రణలో ఉంది కాబట్టి సో యువాన్లలో చెల్లింపులు జరపమంటే సో అన్ని దేశాలు కూడా యువాన్లలోనే చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. పైగా ఎప్పుడైతే మొన్న జరుగుతున్నటువంటి యుద్ధంలో భాగంగా ఇరాన్ ఒకసారి వార్నింగ్ ఇచ్చింది, ఏవైతే ఓడలు ఈ హార్ముజ్ జలసంధిని దాటుతూ వెళ్తాయో వాటిపైన దాడి చేస్తాము, అమెరికా, ఇజ్రాయెల్, ఇతర మిత్రపక్షాల దేశాలైతే ఖచ్చితంగా ఓడలపైన దాడులు చేస్తామని చెప్పింది.
దాంట్లో భాగంగా ఇప్పుడు గమనించినట్టయితే ఇతర నౌకలపైన కూడా దాడులు జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ సో థాయిలాండ్కి చెందినటువంటి మయూరి నారి అనేటటువంటి ఓడ ఈ యొక్క జలసంధిని దాటి భారత్ వైపు వస్తున్నప్పుడు దానిపైన ఈ యొక్క ఇరాన్కి చెందినటువంటి ఐఆర్సిజి దాడి చేయడం జరిగింది. దాని తర్వాత మన యొక్క ఇండియా దౌత్యపరమైనటువంటి చర్చలు ఇరాన్తో జరిపి సో ఇండియాకు చెందినటువంటి ఓడలపైన సో దాడులు చేయకుండా మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ గారు ఇరాన్ దేశంతో జరిపినటువంటి చర్చల వల్ల భారతదేశానికి చెందినటువంటి చమురు రవాణా నౌకలు సో భారతదేశం వైపు ఇప్పుడు చాలా సేఫ్గా చేరడం అనేది జరుగుతూ వస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే సో కొన్ని నౌకలు భారతదేశం వైపు వచ్చాయి. ఈ రోజు కూడా మనకి ఒక ఎల్పిజిని మోసుకు వచ్చినటువంటి ఓడ ఈరోజు కూడా భారత తీరాన్ని చేరడం జరిగింది. కాబట్టి ఇరాన్ నియంత్రణలో ఉన్నటువంటి ఈ జలసంధి విషయంలో భారత్ అయినా సరే ఆచితూచి అడుగులు వేసి చర్చల ద్వారానే సమస్యల్ని పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం అనేది వస్తుంది. కాబట్టి సో ప్రపంచం అనేది ఇటువైపు సో డాలర్ వైపు మొగ్గు చూపాలా, యువాన్ వైపు మొగ్గు చూపాలా అనేటటువంటి ప్రశ్నలో ఉన్నప్పుడు భారత్కి ఎదురవుతున్నటువంటి అతిపెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఒకవైపు భారత్ అమెరికాతో మంచి సంబంధాలని మెయింటైన్ చేయాల్సి ఉంది, మరోవైపు ఇరాను చైనాలతో కూడా మంచి సంబంధాలని మెయింటైన్ చేయాల్సి ఉంది. సో ఇక్కడ మనం గమనించినట్టయితే భారతదేశము తన సొంత విదేశీ విధానాన్ని ఫాలో అవుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి ఒక సందిగ్ధ పరిస్థితిలో భారతదేశం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, డాలర్ వైపా యువాన్ వైపా అనేది మనం కొంతకాలం వేచి చూడాల్సి ఉంటుంది. ఏదేమైనా సరే ఒకవేళ డాలర్ గురించి కనుక డాలర్ యొక్క విలువ అనేది కనుక పడిపోయినట్టయితే దాని యొక్క ప్రభావము ద్రవ్యోల్బణం పైన, ఇన్ఫ్లేషన్ పైన పడేటటువంటి ప్రభావం ఉంది. దానివల్ల ఇక్కడ మనకి ప్రపంచవ్యాప్తంగా కూడా ధరల పెరుగుదల వల్ల సామాన్యులకు మరింత ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది. దీని విషయంలో సో ఇరాన్ ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది, భారత్ ఈ విషయంలో ఎలా ప్రతిస్పందించబోతోంది, ఎలాంటి చర్చలు జరపబోతోంది, ఈ విషయంలో భారత్ యొక్క దౌత్య నీతి ఎలా ఉండబోతోంది, డిప్లొమసీ ఎలా ఉండబోతుంది అనేది మనం వేచి చూద్దాం. ఇలాంటి అప్డేట్స్ కోసము సో స్కిల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి ఆసక్తికరమైనటువంటి అంశాలు జియో పాలిటిక్స్ గురించి శ్రద్ధగా నేర్చుకోవడానికి, ముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సో రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.